డీటెయిల్స్ చూస్తే అంతర్జాతీయ ఓజీ గంజాయి స్మగ్లింగ్ నెట్వర్క్ ను ఈగల్ ఫోర్స్, తెలంగాణ కస్టమ్స్, ఎన్సీబీ సిబ్బంది సంయుక్తంగా ఛేదించారు. బ్యాంకాక్ ఇండియా మార్గంలో సాగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ దొడ్డి సూర్యకళ బ్యాంకాక్ నుంచి వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితురాల నుంచి 2 కిలోలకు పైగా ఓజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో కేరళకు చెందిన అలెక్స్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. జూనియర్ మహిళా ఆర్టిస్టులను లక్ష్యంగా చేసుకుని ఒక్కో ట్రిప్ కు 20,000 రూపాయల వరకు ఆశ చూపించి స్మగ్లింగ్ కు ఉపయోగించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఓజీ గంజాయి స్మగ్లింగ్ నెట్వర్క్ ను ఈగల్ ఫోర్స్, తెలంగాణ కస్టమ్స్, ఎన్సీబీ సిబ్బంది సంయుక్తంగా ఛేదించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఈగల్ ఫోర్స్ తో పాటు కస్టమ్స్, ఎన్సీబీ సంయుక్తంగా ఈ అంతర్జాతీయ ఓజీ గంజాయి నెట్వర్క్ ను కూడా ఛేదించినటువంటి పరిస్థితి కనపడుతుంది. బ్యాంకాక్ నుండి ఇండియాకు ఈ యొక్క మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందులో హైదరాబాద్ కు చెందినటువంటి జూనియర్ ఆర్టిస్టు దొడ్డి సూర్యకళ బ్యాంకాక్ నుంచి వస్తూ అరెస్ట్ అయింది. అయితే నిందితురాల వద్ద నుండి దాదాపు 2 కిలోల 15 గ్రాముల ఓజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. విచారణలో కీలక అంశాలు కూడా బయటపడడం జరిగింది. కేరళకు చెందినటువంటి చెల్లిల్ అలియాస్ అలెక్స్ అనేటువంటి ప్రధాన సూత్రధారి మహిళా జూనియర్ ఆర్టిస్టులను లక్ష్యంగా చేసుకొని వాళ్ళు ఒక్కొక్క ట్రిప్ లో 20,000 రూపాయల వరకు వాళ్ళకి కమిషన్ రూపంలో ఆశ చూపించి వాటిని ఓజీ గంజాయిని అక్రమంగా ఇక్కడికి సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా మార్చి 2026లో అంటే ఈ ఏడాది మార్చిలో మొదటి ట్రిప్ లో సూర్యకళ బ్యాంకాక్ నుంచి గంజాయిని తీసుకొచ్చి చెన్నైలో ఉన్నటువంటి ముఠా సభ్యులకు అప్పగించింది. దాని తర్వాత ఏప్రిల్లో కూడా ఒకసారి బ్యాంకాక్ నుండి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్ లో అప్పగించింది. మూడోసారి ఇప్పుడు ఆ గంజాయిని తీసుకొని వస్తుండగా విమానాశ్రయంలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా పట్టుబడింది. ఆమెను విచారించినటువంటి సమయంలో ఈ సంచలన విషయాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.